ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కానీ గాంధీ జయంతి, దసరా హాలిడేస్ వంటివి బాగా కలిసొచ్చి మాస్ సెంటర్స్లో బాగా కలెక్ట్ చేసింది. పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడం, దావుదీ సాంగ్ తర్వాత యాడ్ చేయడం వంటివి దేవర లాంగ్ రన్కి కలిసి వచ్చినట్లు అయింది. ఒకసారి దేవర క్లోజింగ్ కలెక్షన్స్ చూసినట్లయితే నైజాంలో 59.16 కోట్లు, సీడెడ్లో 30.99 కోట్లు, ఉత్తరాంధ్రలో 17.67 కోట్లు, ఈస్ట్లో 9.93 కోట్లు, వెస్ట్లో 7.87 కోట్లు, గుంటూరులో 12.41 కోట్లు, కృష్ణాలో 8.91 కోట్లు, నెల్లూరులో 5.91 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ కలిపి 152.85 కోట్లు, కర్ణాటకలో 15.95 కోట్లు, తమిళనాడులో 2.50 కోట్లు, కేరళలో 77 లక్షలు, నార్త్లో 29.11 కోట్లు, ఓవర్సీస్లో 35.40 కోట్లు రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 236.58 కోట్ల షేర్ను రాబట్టింది. దేవర చిత్రానికి 174.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 175 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో 236.58 కోట్ల షేర్ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 61.58 కోట్ల వరకు లాభాలను అందించి సూపర్ హిట్గా నిలిచింది దేవర. దేవర సినిమా మిక్స్డ్ టాక్ బాలేదు, అది ఇది అన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాఫిట్ క్లోజింగ్ కలెక్షన్స్ చూసి అర్థం చేసుకోవాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.